కాదమ్మా ఇప్పుడు పండగ బాగా చేసుకున్నారా? బాగా ఎంజాయ్ చేశారా? మరి ఇంద్ర సంపాదనలు అన్ని మర్చిపోతున్నారు మీరు. చేసే సంపాదనలు ముందు చేస్తున్నారు, వెనక ముందు చేస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి? వీడు మా పూజారి మామ తోలుతున్నాడు వాడు. కాదమ్మా ఈ పండగ సందర్భంలో ఇప్పుడు నా చిన్నప్పుడు చూసినప్పుడు అయితే దండం పెట్టుకుని తాగేవారు. మీరు ఎలా తాగుతున్నారు? బొట్టు ముడుకులు అంతా అరిగిపోయి దండం పెట్టుకుంటారు. మీరు అంతా సంప్రదాయం మర్చిపోతున్నారు. కానీ నాకు తెలిసినంత మటుకు సంప్రదాయం అంతా మర్చిపోతారు మీరు. వీడు గూదాడుచా, వీడు గూదాడు. చూసారు మా ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటాయి కంచెలు చూసారు ఎంత బాగా కట్టుకున్నాము. ఇక్కడే తాగుతుంటాం పండగ అయినప్పుడు మంచిగా ఎంత ఎంజాయ్ చేసి తాగుతున్నాము. కానీ అందరం కలిసి తాగుతాం. చూసారు ఫ్రెండ్స్, కళ్ళు తాగుతున్నాం, అందరం కూడా తాగుతూ ఉంటాం. మా ఫ్యూటీల్ గ్రామంలో జరుగుతుండే ఫ్రెండ్స్ ఈ పండగే మాకు లాస్ట్ పండగ. గంగళం పండుగ అయితే మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ పండుగే బాగా జరుగుతుంది మాకు. అంతే కదా మాంగారు? వనభోజ కార్యక్రమాలు జరిగింది గట్టిగా. వనభోజ కార్యక్రమం అంటే మనకి ఎప్పుడు లక్ష్మణం జరుగుతుంది. వనభోజ కార్యక్రమం అంటే కుటుంబం అందరూ కలిసి ఒక దిక్కున పోతుకేసుకొని అందరు తింటారు ఫ్రెండ్స్. అది కూడా నెక్స్ట్ చూపిస్తాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. చూసారు మా పెద్దమ్మ గారు ఏమంటే గుంట అంటున్నారు. మేమైతే ఫస్ట్ సెలమ నీళ్ళు అనేవారు. కాదమ్మా అప్పుడు ఇట్లా మీరు గుంట అంతే ఆ గుంట కాడ నీళ్ళు తాగేవారా? చూసే ఈ కాలం కూడా మా పెద్దమ్మ ఆ ముక్కు కాడ పెట్టుకుంది. గేడ ఏమంటారు దాన్ని? ముక్కు కాడ పెట్టుకుంది కదా. ముందు నత్తులాంతాలు కదా, నత్తులాంతాలతో మా అమ్మాయి నాన్నలు పొడబెట్టి నాకు కొన్నారు. ఇప్పుడు తీయమంటే నేను ఎలా బాగా అలవాటు చిన్నప్పుడు బట్టి అప్పుడు దొంగలు ఉంటారు, నగల దొంగలు. అవి కూడా పడిపోయి నాకు నత్తాంతంటే ముందు నత్తులాగా కొండది. ఓహో దుర్గమ్మ తల్లి టైప్ కదా. ఓహో పెద్దమ్మ ఇప్పుడు నువ్వు అప్పట్లో మీరు నత్తులు అంతవారు కదా వేసుకుంటావారు. అప్పుడు నాన్న దాన్ని చూసిన పెళ్లి చేసుకున్నా ఎట కొంప తీసి చిన్నప్పుడే రోజాలు తిరుగుతావారు, కొడతావారు, కొడతబెట్టవారు ఎలా పెట్టేది. పెద్దమ్మా ఈ కంచె కడక ఇవి పందిరి పనులు కంచె కడక కాత్తవి వేతి వేటివి గన్నెల కడవా? ఇప్పుడు కోసిదా మా పెద్దమ్మ ఇప్పుడు నీకు ఎంత అవుతుంది వయసు? ఇప్పుడు మా పెద్దమ్మ తెలియదు. నాకైతే దగ్గర 70 వచ్చి మా పెద్దమ్మకి. పెద్దమ్మ మీకు అయ్యా అమ్మమ్మ తల్లి మీకంత అయ్యా అవోయి అయ్యా అమ్మమ్మ తల్లి మీకు అయ్యా పార్వతి మీకు పాతపతి అయ్యా పింకర కొత్తారం పిండి వంటలని మేము వంటకాయ కొత్తార అయ్యా. తమ్ముడు ఇది కూడా ఎలా తింటారా? ఇది కూడా తింటారా? చూసా ఫ్రెండ్స్, అందుకంటే ఈ పచ్చి తింటారు అనమాట. అప్పుడు ఇంగ్లీష్లో ఒకడు ఉండేవాడు అన్నాడు, తర్వాత మా ఇక్కడ ఇంగ్లీష్లో ఒకడు వచ్చాడు. ఫ్రెండ్స్ కొద్దిగా మనకి సాయం చూపించండి ఎలా తింటారు తీసుకొని. ఇప్పుడు డైరెక్ట్ అర్థం లేకపోతే బుర్రెంపైలు తీసుకొని తినాల.
చూసారా ఫ్రెండ్స్? అంతే ఒరే దైత్రుడా చూసారా అలా తింటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది అంత యూనివర్సల్ ఫుడ్ కాదు, ఎంత మంచి ఫుడ్ అనమాట. అందుకు మనం అలా తింటుంటాం అనమాట మా ఏరియాలో. అసలు అది సైనిస్ రా మీరు. మేమంతా సైనిస్ట్ అనమాట. ఎందుకైతే అప్పుడు ఎవరండి వర్రా మనకి చెప్పలే మరి మరి పెద్ద అంటారు. మా తమ్ముడు మాత్రం పచ్చి పురుగులో తినేస్తాడు, కానీ నేను దానికన్నా ఘోరం తింటున్నాను అంతే. చూసారు చెప్పకుండా నాకైతే మా పెద్ద అయినప్పుడు నంజకాలు చేసేవారు, కానీ మొత్తం మర్చిపోరు ఫ్రెండ్స్ అందరూ. ఈ చూస్తే ఈ పురుగులు ఇవి పర్లేదన్నా లాగుతుంది. ఇది పురుగు ఇక్కడ బుడట్లేదు మరి. ప్రకారం బాగానే చేస్తున్నారు, కానీ అసలు ఎవరెవరు తరుతారు ఏంటి ఇలాగ జరుగుతున్నాయి. ఇంటి పండుగ అంటారు మామూలు చంద్రమ్మ. ఇంకా పూర్వాల నుండి చట్టం ఇంకా కొడుకులను చేయడం పడుతుంది. ఇప్పుడు మనకి ఇదే గంగళ పండుగ అంతా. ఇంకా ఈ గంగలమ్మ పండుగ ఇది పప్పు పండుగ. ఈ రోజు పోతుంది మాకు పప్పు అనగా. ఇంకా మళ్ళీ చిన్న పండుగ ఉన్నది మళ్ళీ కొట్టి ఇంకా కొత్త అనే ఎంతదు నీకు తెలుసు కదా. చూసారు పెంచి ఎలా ఉన్నాయి. మేము పందులు వేసుకొని దాని ఒక సంప్రదాయంగా మేము పాటిస్తూ ఉంటాం. మనం దింపుకున్న కళ్ళులు కొన్ని ఉన్నా సరే దానికి చెట్టుకు చూసారు పెంచి దాని పక్కన ఉంది కాబట్టి తాటి కళ్ళు కూడా ఎందుకైతే పెద్దలకు తలుచుకొని అంటే పూర్వీకులు అంటారు. మేమంటే సంప్రదాయంగా జరిగే చేస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి పక్కన మా బామర్ది గారు శైలు పట్టుకుని ఉంచున్నారు. అలాగే ఎందుకంటే నెక్స్ట్ పూజ రాడే కాబట్టి తల పూజ రాడే చేసుకుంటాడు. భారతి గారు ఈ పూజ బాగా చేస్తున్నారు. మీరు పూజ ఎలాగా ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి? ఎలాగంటే ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని చూసి నెక్స్ట్ తరానికి మేము చేయడానికి చూస్తున్నాం. ఈ సంప్రదాయం మరి లాస్ట్ వరకు పాటిస్తారా మధ్యలో మానేస్తారా? లాస్ట్ వరకు పాటిస్తాం మనం. ఇంకా తరాలు ఉండిపోతుంది. ఇది ఇంకా చట్టం తీయడానికి లేదు. ఇది మరి మన ఇదియా ఏ టైం అవుతుంది మనకు? 10, 11 ఇంకా 12 అయ్యవచ్చు. 12 దాటిపోయింది ఇంకా టైం. 12 అయితే అంత 3, 4 అయ్యవచ్చేమో టైం అనుకుంటాను నేనైతే. అంటే మామూలు పూజకు 12 అయ్యవచ్చు. భోజనాలంతా చేసేటప్పటికి 3 అయ్యవచ్చు. మాయారు ఇప్పుడు ఉపవాసాలతో అందరు ఉపవాసంతో ఉన్నారా? నేనైతే ఉపవాసంతో లేదు ఫ్రెండ్స్. అందరూ ఉపవాసాలతో ఉన్నారు. కళ్ళు గట్ట ఏది గట్ట ఫ్రెండ్స్ నేనైతే అనేది తాగున్నాను, కానీ మా పెద్దయ్య గారు మొత్తం అంతా ఉపవాసంతో చేస్తున్నా చూసారు ఫ్రెండ్స్. ఎందుకైతే మా హిందూ సంప్రదాయం మేము మర్చిపోకూడదని పుట్టుపూర్వం నుంచి ఇలా చేయాలని వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి పండగలు అయితే మాకు ఎక్కువగా ఏజ్లో బాగా జరుగుతూ ఉంటాయి. ఎందుకైతే ఈ పండగలు కానీ చూసారు ఫ్రెండ్స్ అన్నీ దానికి ఒక రావాకులు ఇవన్నీ కట్టి ఒక నిరోధారిగా పెడుతూ ఉంటారు. అంతే కదా మారితే అలాగంటారా? అవి వత్తులు పెడతా పెట్టారు కదా. కచ్చబెడదా కచ్చబెట్టిన ముందు పోతుకు తేను పోతుకు తల్లి మేము బారు వచ్చి పాతాలు పడుతున్నాం తల్లి. నా గామ రాజు నాకు మీకు ఈది వచ్చిన రాను వాడు పంపులు వేసుకొని పాలు వేసుకొని అంటుకున్నాడు వాయించాలి తల్లి. నా తల్లి బట్టి అన్నీ ఇక్కడ ఒక బిందెగా నీళ్ళు అవన్నీ పప్పు. ఈ పప్పు మీద ఏంటంటారు పెద్దలకు పెడతాం పప్పులు. కొత్త పప్పు చేస్తారు కదా, ఇది పెద్దలకు పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా మామయ్య గారు చేసేది, ఇప్పుడు తాతయ్య గారు చేసేదంతా మన అదే డాడీ ఇప్పుడు నువ్వు కాదు డాడీ ఇప్పుడు అన్నీ కలుపుతున్నావు కదా. ఇప్పుడు అందరు పెద్దలకు పెట్టాను